నేను సర్వశక్తిగల దేవుడది యాకోబు. నేను నా కుటుంబం నాశనం అయిపోతామేమో అనుకున్నావు కదా, నా మాట విని చెప్పిన చోటికి వచ్చి చెప్పిన విధానంలో బలిపీఠం కట్టావు కదా, ఇక చూసుకో, నేను సర్వశక్తిగల దేవుడను. నీవు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, జనముల సమూహము నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టుదురు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను. వాళ్ళకిచ్చిన దేశం నీకు ఇస్తా, నీ తర్వాత నీ పిల్లలకి ఇస్తా. హల్లెలూయా. దయగల దేవుడు, మనల్ని చేయి విడవడానికి ఇష్టపడని దేవుడు. ఆయన యాకోబుకు ప్రత్యక్షమై మరలా మాట్లాడుతున్నట్లు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారో, మేము నాశనం అయిపోతామేమో నీ భయపడుతున్న నీతో దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? యాకోబు, నడువు ఇక్కడి నుండి. ఎక్కడ ఫిక్స్ అయిపోయావో, ఏ ఆలోచనలో ఫిక్స్ అయిపోయావో, ఏ స్థలంలో ఫిక్స్ అయిపోయావో అక్కడ నడువు. నా భయం ఇదిగో ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాల మీద నేను వారు భయపడినట్లుగా భయాన్ని వారికి కలగజేస్తాను. హల్లెలూయా. నీ యాత్రలో ఇరుప్రక్కల నేనుండి నిన్ను క్షేమాన్ని దయచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నేను ఫలించేటట్లుగా, అభివృద్ధి చెందేటట్లుగా నేను చేస్తాను. హల్లెలూయా.